మా దగ్గర ఎగ్జామ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది? సో, వాటన్నిటి గురించి కూడా డెఫినిట్‌గా నేను ఇప్పుడు వివరించబోతున్నాను. సో, స్టూడెంట్స్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఇప్పుడు నేను సమాధానాలు చెప్పబోతున్నాను. సార్ అంటే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయంటే అంతా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్తో అన్ని రిలేట్ అయిన క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సో దాన్ని మేము ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దానికి కావాల్సిన స్టడీ మెటీరియల్ ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్పండి సార్. సో, డెఫినెట్‌గా అమ్మా. సో, మెరిట్ మైండ్స్‌లో మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 అడ్మిషన్ తీసుకున్నారంటే ఆ యొక్క విద్యార్థి యొక్క బాధ్యత మెరిట్ మైండ్స్‌దే. సో, ఇక్కడ మనకి ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఆ యొక్క సిలబస్ మీద కమాండ్ తెచ్చి ఆ యొక్క విద్యార్థికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మేము ఎగ్జామ్ హాల్ దగ్గర వరకు మేము తీసుకొని పోవటం, అదేవిధంగా ఆ యొక్క విద్యార్థిని సో ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ విజయం సాధించే విధంగా తయారు చేయటమే మా యొక్క మెరిట్ మైండ్స్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ టీము, అదేవిధంగా R&D టీము, మెంటర్షిప్ ప్రోగ్రామ్, సో ఎగ్జామినేషన్ సిస్టమ్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క మెరిట్ మైండ్స్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు ఇద్దరు కూడా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్కి జాయిన్ అయిన విద్యార్థులు. త్వరలో కూడా మేము నవంబర్ 24th నుంచి తెలుగు మీడియం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కూడా సో మేము లాంచ్ చేయబోతున్నాం. సో మెరిట్ మైండ్స్ నుంచి కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో సో మేము మా యొక్క ఈ యొక్క షెడ్యూలే కాకుండా సో మనం టెస్ట్లు ఎలా కండక్ట్ చేస్తామంటే ఒక టాపిక్ అయిపోగానే ఆ యొక్క టాపిక్ మీద ఒక 30 క్వశ్చన్స్తో మనం టీటీస్ అనేది కండక్ట్ చేస్తాం. టీటీస్ అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు. అదేవిధంగా కొన్ని టాపిక్స్ని కలిపి మనం యూనిట్ టెస్ట్ అని చెప్తూ ఉంటాం. అది యొక్క మెరిట్ మైండ్స్ యొక్క యూటీస్ అని చెప్తూ ఉంటాం. అంటే సో 2-3 టాపిక్స్ కలిపి యూనిట్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అవి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 40 మార్కులతో ఉంటాయి. అదేవిధంగా ఒక 3-4 యూనిట్స్ కలిపి సెక్షనల్ టెస్ట్గా ఇవ్వబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉందనుకోండి. ఈ యొక్క తెలంగాణ మూమెంట్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో ఈచ్ సెక్షన్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి కనుక ఆ 5 యూనిట్స్ కలిపి మనం సెక్షనల్ టెస్ట్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో తెలంగాణ విద్యార్థులకి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి అయితే సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒక పేపర్ ఉంటుంది గ్రూప్ 2లో. సో అదేవిధంగా సో గ్రూప్ 2లో మెయిన్స్ వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న విద్యార్థులు గ్రూప్ 2 కోసం ఎక్స్క్లూజివ్గా జాయిన్ అయ్యారు కనుక ఇప్పుడు నేను గ్రూప్ 2 గురించే మాట్లాడుతున్నాను. అంటే మన దగ్గర టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, యూనిట్ టెస్ట్లు ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. అవంతా అయిన తర్వాత ఒక పేపర్ మీద మొత్తం అన్ని సెక్షన్లు కలిపి అన్ని టాపిక్స్ కలిపి మార్క్ టెస్ట్లు కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అంటే మెరిట్ మైండ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూషన్కి మాకు మధ్య ఉన్నటువంటి సో ప్రత్యేకత ఏంటంటే మేము సిలబస్ని కంప్లీట్ చేయటమే కాకుండా ఇన్ టైంలో సో విద్యార్థుల్ని మెయిన్గా వాళ్ళు రాయబోయే ఎగ్జామ్ని సో ప్రిపేర్ చేయించడం. అంటే కమాండ్ తెప్పించి సబ్జెక్ట్ మీద యూనిట్ టెస్ట్లు, టాపిక్ టెస్ట్లు, సెక్షనల్ టెస్ట్లు, మార్క్ టెస్ట్లు కండక్ట్ చేసి విద్యార్థి చేత సో విజయం సాధించే విధంగా తయారు చేయడమే ఈ యొక్క మెరిట్ మైండ్స్ యొక్క ఉద్దేశం.